భద్రాచలం స్థానిక రాఘవ నిలయంలో ఓసీ సంరక్షణ సమితి మహాసభ భద్రాచల పట్టణ ప్రముఖ సంఘ సేవకులు గాదే మాధవరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో వివిధ రంగాలలో అత్యున్నతమైన సేవలందించినటువంటి 40 మందికి ఉగాది పురస్కారాలు అందించారు. ఓసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు సదాశివరెడ్డి నేతృత్వంలోని వివిధ రంగాల్లో ప్రతిభావంతులైనటువంటి వారిని గుర్తించి వారికి సేవారత్న, విద్యారత్న, న్యాయవాది రత్న, ఉన్నత సేవారత్న, జ్ఞానరత్న అవార్డులను అందించారు. వారి సేవలను గుర్తిస్తూ వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా అటువంటి సేవలు అందించాలని అధ్యక్షత వహించిన గాదే మాధవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సదాశివరెడ్డి మాట్లాడుతూ ఈ 10 సంవత్సరాలలో ఎన్నో రంగాలలో మంచి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారిని గుర్తించి మా సంస్థ ద్వారా సత్కారాలు ఇస్తూ వచ్చామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు సీతారాముల వారి పాటలు ఆలరించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అవార్డు తీసుకున్న వారు వారి అనుభవాల్ని తెలియజేశారు. ఓసీ సంఘర్షణ సమితి 10వ వార్షికోత్సవం భద్రాచలంలో జరుపుకోవడం చాలా సంతోషమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇక్కడ సేవా కార్యక్రమాల్లో వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఒక చిన్న గ్రామం భద్రాచలం వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఒక్కరు కూడా వెళ్ళదండి, దయచేసి వారికి అభినందనలు. అలాగే గ్రామం వారి జ్ఞాపకను కూడా అందజేస్తున్న సంఘం అధ్యక్షులు సదాశివరెడ్డి వారికి మేము అక్షంతలు ఎంచుకోవాలి. ముళ్ళుతో తీయాలని బ్రాహ్మణులు చేస్తున్నారు పెద్ద దుర్గాప్రసాద్ గారు. వారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. దుర్గాప్రసాద్ గారు చేశారంటే చల్లటి దీవెనలు ఉన్నట్టే. వారి రవికుమార్ కూడా ఈ ఓసీ సంఘర్షణ సమితి తరఫున ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి రాముడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనసా వాచ కర్మ వేడుకుంటూ 40-50 సంవత్సరాలకి ఇప్పటికీ కూడా అనేకమైన మార్పులు మనుషుల్లో, మనస్తత్వాల్లో, కులాల్లో, ప్రాంతాల్లో అనేకమైన మార్పులు మనందరికీ తెలుసు. ఇంతమంది ఓసీలు భారతదేశంలో ఉన్నప్పుడు అందరూ నిజంగా కలిసి ప్రయాణం చేస్తే మనకి బాగుంటుంది, చుట్టుపక్కల సమాజానికి బాగుంటుందని నేను కూడా భావిస్తూ ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా గట్టిగా చేయాలని భద్రాచలంలో 75,000 మంది జనాభా ఉన్నామండి. అది ఎందుకు అంటే తక్కువ టైంలో పెట్టడం వల్ల, లేకపోతే సరిగా ఇంకా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల కొద్దిగా తక్కువగా మొదటిసారి కావడంతో